మీడియా సోదరులకు నమస్కారం. రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగ యువత ప్రజల యొక్క కళ నెరవేరే విధంగా ఈరోజు మన జమ్మలమడుగు నియోజకవర్గం సున్నప్రాళ్లపల్లె కన్యతీర్థం వద్ద రాయలసీమకు కలగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తారీఖున పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ పనులు ప్రారంభంతో రాయలసీమ ప్రాంతమే కాకుండా మన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఉపశమనం దక్కుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి విద్యార్థి లోకమంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తూనే రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకంగా మా యొక్క జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ సంయుక్త సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పరుగులు పెట్టిస్తూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క విద్యార్థి లోకం నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధి చూస్తే వైసీపీ నాయకులకి కళ్ళు బైర్లు కమ్ముతూ ఉన్నాయి. అంటే మాకు అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేసుకోలేకపోయినాం, మా యొక్క ప్రభుత్వంలో ఏమి చేయలేకపోయినాం అనేసి ఈరోజు ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క విశ్వాసం మా యొక్క కూటమి ప్రభుత్వంకి రావడంతో వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి లేనిపోని అసత్య ఆరోపణలతో ఈరోజు ప్రెస్ మీట్ల ముందర కూర్చొని అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయినటువంటి ఎమ్మెల్సీ అని చెప్పుకుంటా ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి గారు ఈరోజు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, గత 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సున్నపురాళ్లపల్లెలో మేమే శిలాఫలకాన్ని వేశాం, 8 కోట్ల నిధులు శాంక్షన్ చేశాం, స్టీల్ ప్లాంట్ని శ్రీకారం చుట్టాం, ఈరోజు వచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మీ యొక్క అనుభవానికి మీ యొక్క మాటలకి ఏమన్నా పొంతన ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎస్, కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వచ్చినారు, టెంకాయలు కొట్టినాడు, ఊరికే శిలాఫలకాలు ఆవిష్కరించినారు, ప్రచార ఆర్భాటం చేసుకున్నారు. ఈ యొక్క ప్రజానికాన్నంతా కూడా మభ్యపెట్టేసి ఫోటోలకి ఫోజులు ఇచ్చేసి ఏదో స్టీల్ ప్లాంట్ వస్తుంది మా యొక్క జిల్లావాసి ముఖ్యమంత్రి అనేసి ఒక ఆర్భాటంని చేసేసి 5 సంవత్సరాల కాలంని పూర్తి చేసుకున్నారు. మేము ఇప్పుడు ఒక సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, 8,000 కోట్లు కేటాయించారు, స్టీల్ ప్లాంట్ ప్రారంభించారని చెప్తా ఉన్నారు కదా, ఒక్క ఇనుప ముక్కైనా కూడా అక్కడ తయారు చేశారా? ఒక సిమెంట్ ఇసుకన్నా మీరు సిమెంటు కాంక్రీట్ అన్నా అక్కడ వేశారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అవి ఏదైనా పనులు ప్రారంభించినట్టు వేసినట్టు ఏమన్నా ఉంటే చూపిమని చెప్పి కోరుతా ఉన్నాం. అట్టగాకోకుండా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తా ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉపశమనం పొందుతా ఈ యొక్క జమ్మలమడుగు ప్రాంతవాసి అయినటువంటి మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ అన్న గారు, అదేవిధంగా మా యొక్క శాసనసభ్యులైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు వారి యొక్క కృషితో ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించడంలో అయితేనేమి ఈ యొక్క ప్రాంతం అయితేనేమి అభివృద్ధి చెందడం అనేది చూస్తూ ఊరుకోలేక అక్కసుతో ఈరోజు మాట్లాడే మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము వారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీలాగా కూల్చివేతలు, మీలాగా దాడులు, మీలాగా అభివృద్ధి చేసినటువంటి ప్రజాధనాన్ని కూల్చడము ఇటువంటి పనులు మా నాయకుడు చేయలేదు. ఇంకా ప్రజాధనాన్ని కాపాడుతూ ప్రజా సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు మనకు సున్నప్రాళ్లపల్లె కన్యాతీర్థం వద్ద పనులు ప్రారంభించు, అదేవిధంగా రేపటి రోజున స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరికేటువంటి కార్యక్రమం. ఇటువంటి బహోత్తర కార్యక్రమానికి అవాకులు చెవాకులతో మీరు అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రయత్నిస్తే ఈ యొక్క ప్రజానికం ఇప్పటికే మీకు 11తో కొన ఊపిరి పెట్టారు. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఆ కొన ఊపిరి కూడా లేకోకుండా
చేస్తారు. అందులో ప్రధానంగా కడప జిల్లా నుంచే మీకు ప్రారంభమవుతుందని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు పర్యటన అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం పర్యటన చేస్తారు మీరు? మిమ్మల్ని ఏం పర్యటనలు వద్దు, మీరు ఏం చూడొద్దండి, మీరు మా బాగోగులు చూడొద్దండి అని చెప్పి అందరినీ మడత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. 5 ఏళ్లలో పర్యటనలు చేయొచ్చు కదా. మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు టెంకాయలు కొట్టారు. టెంకాయలు కొట్టిన తర్వాత అప్పుడు పర్యటనలు చేసి అప్పుడు చూడొచ్చు కదా. 5 ఏళ్ళు నిద్రపోతూ ఉన్నారా? 5 ఏళ్ళు గమ్మునుండేసి ఇప్పుడు ఉటావుటీన ఆగమేఘాల మధ్య అభివృద్ధి జరుగుతూ ఉంటే ప్రజా ఆదరణ ఎక్కడ వీళ్లకు టీడీపీ నాయకులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పేసి ఒక అక్కసుతో మేమున్నామని చెప్పి ఉనికి చాటుకునేదానికి ఈరోజు ఫేక్ మాటలు ఫేక్ ప్రచారాలని చేస్తూ ఉన్నారు. ప్రజానికంగా ఈ యొక్క వైసీపీ నాయకుల అసత్య ఆరోపణల్ని నమ్మొద్దని చెప్పి మేము కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్గా విద్యార్థి లోకంగా యువతగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఈ యొక్క కడప జిల్లాకు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి ద్రోహులు ఈ యొక్క వైసీపీ పార్టీ అని చెప్పి చాలా ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటామంటే ఫైటర్ జెట్లు స్థాపన, అదేవిధంగా బుల్లెట్ షోరూము మన తిరుపతిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు కియా లాంటి పరిశ్రమలు ఈ యొక్క మన రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒక్కొక్కటి ప్రతి ఒక్క జిల్లాకి అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి మీరు హర్షించకపోయినా బాధ లేదు, కానీ ఈ రకంగా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని మభ్యదావ పెట్టాలని చెప్పి చూస్తే రాబో రోజుల్లో ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరిగేదానికి ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ యొక్క నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం.